హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్న ఒక అభిప్రాయాన్ని వైసీపీ వాళ్ళు బహిర్గతంగా చెప్పారు సార్. అయితే తర్వాత ఈవీఎం గురించి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈవీఎం ఇష్యూ పెద్దదవుతున్నట్టుగా తెలుస్తుంది సార్. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టుగా కోర్టు కూడా వెళ్తున్నారు వైసీపీ వాళ్ళు అయితే. సో ఏంటి ఈవీఎం ఇష్యూ? మరి దీనిపైన సుప్రీంకోర్టు కూడా సీరియస్గా ఉందని చెప్తున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారి పైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందంటారా? ఏం జరగచ్చు అంటారు సార్ ఇష్యూ? ఇది మెల్లమెల్లగా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు అని. అంటే జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆ రోజే జగన్ మాట్లాడాడు. అప్పుడే ఏదో జరిగింది, బట్ నా దగ్గర ఏమీ ఆధారాలు లేవు, ఏం జరిగిందని నేను చెప్పలేకపోతున్నా అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడ నుంచి మెల్లమెల్లగా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆ షాక్ నుంచి తేరుకొని ఇది ఏదో జరిగిందని మామూలు ప్రజల్లో కూడా ఇది వచ్చింది. ఎందుకంటే వైసీపీ ఈ స్థాయిలో ఓడిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒకరిద్దరు చెప్పారు ఆ సర్వేలు, కానీ దాన్ని ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఆ సర్వేలు తెలుగుదేశం వాళ్ళు చేయిస్తారు, ఇట్లా వైసీపీ వాళ్ళు చేయించిన సర్వేలు ఉన్నాయి. దాదాపు 30-40 రకాల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కన్ఫ్యూజ్ చేశాయి. కాకపోతే మామూలు జనంలో, ఈవెన్ తెలుగుదేశంలో కూడా చివరి నిమిషంలో కూడా తెలుగుదేశంలో కూడా టెన్షనే ఉంది. అంటే మనం వస్తామా రామనే టెన్షన్ ఉంది తప్ప అబ్సల్యూట్గా మనమే వస్తామని, కంఫర్టబుల్గా వస్తామని మాట్లాడిన నాయకులు నేనైతే ఎవరిని చూడలేదు. సో అంతగా అంటే వచ్చినా కూడా టైట్గానే ఉంటుంది, ఎవరు వచ్చినా టైట్గానే ఉంటుంది అనేది ఎక్కువ మంది సీనియర్స్ కూడా చెప్పారు. ఈ స్థాయిలో రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఏదో జరిగిందబ్బా అన్నట్టుగా ప్రైవేట్ టాక్స్లో కూడా మాట్లాడుతున్నారు. సో ఈ కాంటెక్స్లో మెల్లమెల్లగా ఏమైందంటే తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ మళ్ళీ ముఖ్యంగా ఏడిఆర్, విఎఫ్డి అనే 2 సంస్థలు దేశవ్యాప్తంగానే ఈ ఇష్యూని టేకప్ చేశాయి. ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ. ఇది అనేక సార్లు దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరిగే ప్రక్రియ మీద కానీ వీటి మీద సుప్రీంకోర్టులో లీగల్గా పోరాడడం కానీ, ఎడ్యుకేట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అట్లాగే విఎఫ్డి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ. ఈ 2 సంస్థలు అనేక చోట్ల ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగింది అంటే దీంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలైన ఓట్లకి, కౌంట్ అయిన ఓట్లకి మధ్య గ్యాప్ అనేది విపరీతంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్లకి గ్యాప్, కౌంట్ అయిన ఓట్లకి మధ్య అంటే పోలైన ఓట్ల కంటే కౌంట్ అయిన ఓట్ల సంఖ్య 12.54% ఎక్కువ ఉందని. అది ఇట్స్ నాట్ ఏ జోక్ అది. సో ఆ స్థాయిలో ఇక్కడ మ్యానిపులేషన్ జరిగింది. అందుకనే 3 సార్లు 4 సార్లు రివైవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ 64% అన్నారు, మళ్ళీ 80 అన్నారు, మళ్ళీ 81 అన్నారు, ఫైనల్గా 84% అన్నారు. ఇలాగా వీళ్ళు మార్చుకుంటా వెళ్ళారు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి దేశవ్యాప్తంగా కొంత జరిగింది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏం చెప్తారంటే మరి మోడీకి ఎందుకు తక్కువ వచ్చాయి సీట్లు, 60 సీట్లు ఎందుకు తగ్గాయి అని చెప్తున్నారు. యాక్చువల్గా సీట్లు తగ్గాయి కానీ పర్సంటేజ్ చూస్తే 1% తగ్గింది బీజేపీకి. అంటే అసలు ఈ స్థాయిలో కూడా మోడీకి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మోడీ వ్యతిరేక వేవ్ అనేది బలంగా ఉంది. అయినా కూడా రావడం అంటే మోడీ కూడా ఇది చేశాడు కాబట్టి. సో ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో పెద్ద ఎత్తున చేశారు. అందుకని ఈ 2 స్టేట్లలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కూడా ఇది కారణం అనేది ఈ 2 సంస్థలు చెప్పాయి. అట్లాగే ఉండవల్లి లాంటి వాళ్ళు ఆర్టీఐ ద్వారా 60 లక్షల ఈవీఎంలు మిషన్లు దిగుమతి చేసుకుంటే ఓన్లీ 40 లక్షలు మాత్రమే యూజ్ చేశారు, మిగతా 20 లక్షలు ఎక్కడున్నాయి అని ఆయన ఈవీఎం మన ఆర్టీఐ ద్వారా పెడితే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. దానికి మాకు సంబంధం లేదని ఎలక్షన్ కమిషన్ అంటుంది, మాకు ఎన్ని ఇచ్చారో దానికే మేము లెక్క చెప్తామని ఉంటుంది. మరి మిగతా 20 లక్షలు ఏమైనాయి? సో అదొకటి. రెండోది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు కొంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, బెల్లాన చంద్రశేఖర్ కావచ్చు, సంబంగి అప్పలనాయుడు, వీళ్ళు 3 కోర్టులో కేసులు వేశారు. వీళ్ళు చెప్పిన వాదన ఏంటంటే మే 13న ఎలక్షన్లు జరిగితే జూన్ 4న కౌంటింగ్ జరిగితే అప్పటికి ఈవీఎం మిషన్లలో 99.1% బ్యాటరీ ఉంది. అంటే 3 వారాలు అలాగే ఉన్నా మనకు తెలుసు ఫోన్లలో బ్యాటరీలు ఎలా ఉంటాయో, ఎక్కడైనా బ్యాటరీ అనేది డౌన్ అవుతుంది. కానీ 3 వారాలు ఉంటే కూడా 1% బ్యాటరీనే ఖర్చు అయిందా
అంటే మార్చినట్టే కదా ఇవి, ఈవీఎంలని మారుస్తారు. అంటే ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈవీఎంలు వీవీప్యాట్లు అనేది కౌంటింగ్ చేయాలి డౌట్ వచ్చినప్పుడు. అది సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు మాక్ పోలింగ్ చేశారు తప్ప ఎక్కడ కూడా సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలని వీళ్ళు చేయలేదు. ఓకే. సో అందుకని ఏవిఎంలని మార్చారు అనేది ప్రధానంగా. అంటే స్ట్రాంగ్ రూములకు వెళ్ళకముందే ఏవిఎంలని మార్చారు. ఏవిఎంలు ఎక్స్ట్రా 20 లక్షలు ఉన్నాయి కదా, ఆ ఏవిఎంల్లో వీళ్ళకి నచ్చినట్టుగా అక్కడికక్కడ ప్లాన్ చేసుకొని కొన్ని సెలెక్టెడ్ సెంటర్స్లో మార్చుకుంటూ వెళ్ళారు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది. ఇది మెల్లమెల్లగా పెరిగి ఎలక్షన్ కమిషన్ దీని మీద సరిగా స్పందించట్లేదు. సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని ఈ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి అని ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో చెప్తుందా అన్న ఒక ఊహాగానాలు అయితే మొదలైనవి. దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి రేపు ఇబ్బంది అవుతుందా అన్న ఇదైతే మొదలైంది. అంటే చాలాసార్లు సమస్య ఎక్కడో చిన్నగా సాల్వ్ అయ్యి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా అది పెరుగుతూ వస్తుంది. అలాగే ఏవిఎంలది ఫస్ట్ పెద్దగా లేదన్నట్టు కనబడి ఇప్పుడు మెల్లమెల్లగా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది, ఆందోళన మొదలైనాయి. సో దీని నుంచి సుప్రీంకోర్టు రేపు పొద్దున్న సీరియస్గా తీసుకొని తాము అడిగిన ప్రశ్నలకి ఎలక్షన్ కమిషన్ సమాధానాలు ఇవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ మొదలవడము అవన్నీ జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం కష్టాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే చాలా ఊర్లలో ఆ ఊరు వైసీపీకి వేసినా కూడా 2-3 ఓట్లు తప్ప మిగతా అన్నీ తెలుగుదేశం కూటమికి పడినట్టుగా చాలామంది చెప్తున్నారు. సో ఇది ఎలా సాధ్యం అనేది చాలామంది అడుగుతున్నారు. కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఎవడో వచ్చి ఇక్కడ గెలిచిపోయాడు, నేను ఇక్కడ రోజు పనిచేసి రోజు ప్రతి ఇంటికి తిరుగుతున్నాను, నేను ఓడిపోవడం ఏంటని ఆయన అడుగుతున్నాడు. అవును. దానికి వీళ్ళు చెప్పే సమాధానం తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అందుకనే ఇది జరిగింది. కానీ వాళ్ళు అంతకుముందు ఈ స్థాయిలో వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా లేరు. ఎవరు వచ్చినా టైట్గా వస్తారనేది తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడారు. మరి ఇది జరిగిందా జరగలేదంటే వాళ్ళు పాజిబిలిటీ అయితే ఉంది. ఎవరైనా ఎలక్షన్ కమిషన్ కానీ మన కంట్రోల్లో ఉంటే చేయొచ్చు. ఎలక్షన్ కమిషనే కాదు, ప్రతి వ్యవస్థను కూడా మోడీ ప్రభుత్వం ఇదిగా ఉండడం, పారదర్శకత అనేది పక్కన పెట్టేసి తమ కంట్రోల్లో ఉండేట్టుగా చేసుకున్నారు. సో ఎలక్షన్ కమిషన్ కానీ సిబిఐ కానీ వీళ్ళందరినీ నియమించే అధికారం గతంలో ఆ కమిటీలో మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని తీసేశారు. ఓన్లీ ఒక మోడీ ఉంటాడు, క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, ముగ్గురే ఉంటారు. ప్రతిపక్ష నాయకుడు అనుకున్నది జరగదు, ఎందుకంటే మెజారిటీ కదా, మెజారిటీ ఇద్దరు కాబట్టి కేంద్ర మంత్రి మోడీ అనుకున్నది జరుగుతుంది. కేంద్ర మంత్రి కూడా మోడీ చెప్పినట్టు వింటాడు కాబట్టి ఫైనల్గా మోడీ అనుకున్న వాళ్ళే ఎలక్షన్ కమిషన్లో 3 ఎలక్షన్ కమిషనర్లుగా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు మోడీ నియమించాడు కాబట్టి మనం ఎవరు మనకు ఉద్యోగం ఇస్తే వాళ్ళకి లాయల్గా ఉంటాం కదా. సో ఖచ్చితంగా ఆయనకి లాయల్గా ఉంటుంది. లాయల్గా లేకపోతే వాళ్ళు రిజైన్ చేస్తారు. ఆల్రెడీ ఎలక్షన్ ముందు ఒక ఎలక్షన్ కమిషన్ రిజైన్ చేస్తారు కదా. సో అందువల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ అనేది మోడీ ఆధ్వర్యంలో పనిచేసింది, నో డౌట్. అది దానికి ఇండిపెండెంట్ అటానమస్ ఇది లేదు, సో ట్రాన్స్పరెన్సీ లేదు. కాబట్టి క్లియర్గా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? వేరే ఏదన్నా కారణం ఉందా? చంద్రబాబు అరెస్టుకు మోడీ కారణం అనేది కూడా అందరూ నమ్ముతున్నారు. మరి ఎందుకు చంద్రబాబు వెళ్ళి పెట్టుకున్నాడంటే ప్రధానంగా 2 కారణాలు. ఒకటేమో ఎలక్షన్ మేనేజ్మెంట్లో, పోల్ మేనేజ్మెంట్లో మోడీ అండుంటే మనం గెలవడానికి ఈజీ అవుతుంది అనేది ఒకటి. రెండవదేమో ఒకవేళ పొరపాటున మళ్ళీ జగన్ వస్తే తాను జైలుకి పంపించకుండా మోడీతో మనం ఉంటే మనకు సేఫ్టీ అనేది 2 కారణాలతోనే వెళ్ళాడు తప్ప అదర్వైజ్ బీజేపీకి 1% కూడా ఓటు లేదు, 0.8% ఉంది. సో ఆ 0.8% ఓట్ల కోసం చంద్రబాబు ఎందుకు వెళ్ళాడు? కాబట్టి క్లియర్గా చంద్రబాబు వెళ్ళిన పర్పస్ అది. దానికి పురంధేశ్వరి కూడా బాగా కోఆపరేట్ చేసింది. వీళ్ళిద్దరు కలిసి ఎలక్షన్ కమిషన్ని ప్రత్యేక అక్కడ అబ్జర్వర్గా వచ్చిన ఎన్నికల కమిషన్ అధికారిని వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఈవీఎంలని మార్చారు అనేది ప్రధాన ఆరోపణ. మార్చడం అయితే పాజిబిలిటీ ఉంది, ఎలక్షన్ కమిషన్ అనుకుంటే చేయొచ్చు. కానీ మరి జరిగిందా లేదా అనేది ఎవరు కూడా గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. కానీ ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమయ్యి సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంటే అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.